హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాయికృప. నా ఛానల్లో మీకు ఫ్యామిలీ వ్లాగ్స్, డే రొటీన్స్, ట్రావెలింగ్ వ్లాగ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ ఇచ్చి అయితే చూడండి అండ్ ఫుల్ వీడియో చూడండి. ఇది నేను అంతకుముందు వీడియో కాకుండా అంతకుముందు వీడియో పెట్టిన దానికి కంటిన్యూషన్. అంటే ఇది నా వెయిట్ లాస్ జర్నీ గురించి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేస్తున్నాను, ఏ విండోలో చేస్తున్నాను, ఏం తింటున్నాను, ఎన్ని కేజెస్ తగ్గాను, ఇందులో చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, నేనేమేం పాటించాను అనేది అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అయితే నేను ఎప్పుడు వెయిట్ గెయిన్ అయినాను అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి, అంటే అర్జున్ పుట్టక ముందు నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అండ్ నాకు పీసీఓడి కూడా ఉంది. పీసీఓడి ఉన్న వాళ్ళు నార్మల్గానే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా. సో దానివల్ల అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. చాలా హాస్పిటల్స్ చూపించుకున్నాను, కానీ ఏది కూడా సెట్ అవ్వలేదు. నాకు ఆ ట్యాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి పైనుంచి. అందుకని చెప్పేసి ఏది కాదని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫస్ట్ అయితే వెయిట్ తగ్గి చూడాలి అని చెప్పేసి అనుకుని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేసినప్పుడు దీని గురించి ఎలాంటి ఐడియా లేదు, ఏదో చిన్న హోప్ తోటి అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను వచ్చేసి అయితే 16:8 విండో అయితే తీసుకున్నాను. ఇందులో మనము 16 అవర్స్ ఫాస్ట్ ఉంటే 8 అవర్స్ ఈటింగ్ విండో ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనము ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ తింటున్నాము అన్న దానికంటే కూడా ఏ టైంలో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు నేనైతే 16:8 విండో తీసుకుంటున్నా కాబట్టి నాది మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ ఈటింగ్ పీరియడ్ వచ్చేసి 5కి అంతా ఎండ్ అయిపోతుంది. సో మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తాను అండ్ లంచ్ వచ్చేసేమో 1 to 1:30లోగా ఉంటుంది. ఎప్పుడన్నా ఆకలి వేస్తుంది అంటే నేను 3:30 ఆ టైంకి ఏదైనా చిన్న ఫ్రూట్ తీసుకోవడము. అండ్ లాస్ట్ మీల్ వచ్చేసి 4:30 to 5. సో ఈ టైమింగ్స్ని బట్టే మనకి మన బాడీ వర్కౌట్ అనేది అవుతూ ఉంటుంది. సో నేను వచ్చేసి అయితే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తాను ఈటింగ్ విండో. అంటే నా ఫాస్టింగ్ అప్పుడు బ్రేక్ అయిపోతుంది. 9 నుంచి మళ్ళీ నేను సాయంత్రం 4:35 వరకు నా ఈటింగ్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ 4:35 తర్వాత నుంచి మళ్ళీ నాకు ఫాస్టింగ్ పీరియడ్. ఆ టైం అంతా కూడా ఏం చేస్తుంది అంటే మనలోంచి కొవ్వు అంతా కూడా కరిగించి అది మన ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ట్రై చేస్తుంది. అట్లా మన బాడీలోంచి అయితే ఫ్యాట్ అంతా కూడా లూజ్ అవుతూ ఉంటాము. అండ్ మనం ఇప్పుడు ఏమేం తినాలి అంటే మనకి 8 అవర్స్ ఈటింగ్ విండో కాబట్టి అందులో మనం మార్నింగ్ ఫాస్ట్ బ్రేక్ చేసిన వెంటనే టిఫిన్ కాకుండా ఏదైనా, ఇప్పుడు కొంతమంది మెంతులో వాటర్ అని తీసుకుంటారు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటారు, కొంతమంది లెమన్ వాటర్ తీసుకుంటారు. అలా ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం స్కిప్ చేయలేదు. నేను ఈ వాటర్ అన్నీ కూడా స్కిప్ చేసేసి జస్ట్ ఒక లెమన్ వాటర్ ఫస్ట్ తీసుకుంటుండే. ఆ తర్వాత అయితే టిఫిన్ ఏదైనా సరే, ఇప్పుడు ఇడ్లీలు తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 3 ఇడ్లీస్. ఏదైనా చపాతీస్, దోశ, ఇలా వడ, పూరి ఇలాంటివి అయితే మాత్రము ఓన్లీ 2 తీసుకుంటుండే. ఆ తర్వాత అయితే డైరెక్ట్గా లంచ్ కూడా వచ్చేసి మనకి ఇందులో ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ప్రోటీన్ అంటే మీకు తెలుసు కదా, చికెన్ అన్నా లేకపోతే పన్నీర్, కర్డ్ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ని అయితే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఎంతో కొంత. అండ్ నేనైతే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటుండే. కొన్ని అయితే ఫైబర్ కోసం అయితే వెజిటేబుల్స్, అండ్ ఒకరోజు చికెన్, ఒకరోజు పన్నీర్, ఇలా ఆల్టర్నేట్ డేస్గా పెట్టుకుంటుండే. అండ్ సైడ్కి ఏమో కుకుంబర్ అండ్ క్యారెట్స్. ఇది మొత్తం అయితే నా లంచ్ ప్లేట్ ఉంటుండే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ. అండ్ రైస్ వచ్చేసి మాత్రం ఒక్క కప్పే. ఇది నా లంచ్ మెను. స్నాక్స్ కోసం అయితే ఏదైనా ఫ్రూట్స్ అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, డైలీ డిఫరెంట్ ఫ్రూట్స్. అండ్ ఆ తర్వాత మనకి లాస్ట్ మీల్ వచ్చేసి మనం ఏ టైం అయితే లాస్ట్కి పెట్టుకుంటామో అది. నేను వచ్చేసి ఇప్పుడు 9కి పెట్టుకున్నా కాబట్టి నా లాస్ట్ మీల్ ఎండ్ అవ్వాల్సింది 5లోగా ఎండ్ అయిపోవాలి. సో నేను వచ్చేసి 5 లోపల ఏం తింటానంటే, ఒక్కొక్కసారి రైస్ ఉంటే రైస్ తినేస్తాను, లేదు అంటే మనకి టిఫిన్ ఇడ్లీ, దోశ, చపాతి ఏవైనా సరే మళ్ళీ అది ఒక్కొక్కటే తింటాను. మళ్ళీ ఈవినింగ్ అయితే రెండు అయితే తినను, ఒకటే తింటాను విత్ చట్నీ, టమాటో చట్నీ ఏదైనా సరే. నేను బేసికల్గా బయట ఫుడ్ ఏది కూడా తీసుకోను. అండ్ నేను సలాడ్స్ అంత
పెద్దగా ప్రిఫర్ చేయను. అందుకని చెప్పేసి నేను హోమ్లీ ఫుడ్ మాత్రమే ట్రై చేస్తాను. అండ్ ఇందిట్లలో మనం ఎగ్స్ అస్సలు మర్చిపోద్దు. ఖచ్చితంగా మన డైట్లో ఎగ్స్ అనేటివి ఉండాలి. ఇందుట్లో నేను గమనించింది ఏంటంటే, అర్జున్ పుట్టాక నేను వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఒకసారి స్టార్ట్ చేశాను. కాకపోతే అస్సలు ఉండడానికి అస్సలు వీలు కాలేదు. ఎందుకంటే పిల్లలు పాలు తాగే కొద్దీ మనకు కూడా ఆకలి ఎక్కువ అవుతుంటుంది కదా. అందుకని చెప్పేసి ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అంత మంచిది కాదని నాకు అనిపించింది. ఇందులో చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసా? కామన్గా మనము ఈ ఖాళీ టైంలో, అంటే మన ఫాస్టింగ్ విండోలో ఒక్కొక్కసారి ఆకలేసినప్పుడు ఏదన్నా చాక్లెట్ తినడమో, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా చిరు తిండ్లు తింటుంటాం కదా, అది వన్ ఆఫ్ ద నెంబర్ 1 మిస్టేక్ చెప్పాలంటే. అలా అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ అయితే షుగరీ ఐటమ్స్ అస్సలే తీసుకోవద్దు. ఏదైనా కూడా షుగర్ ఇంక్లూడ్ అవ్వకుండా ఉండే ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగైతేనే మనం చేసేదానికైతే ఫలితం ఉంటుంది. తినకుండా మళ్ళీ మనం షుగర్ తీసుకున్నామంటే అది సెట్టే అవ్వదు అసలు. సో ఏదైనా బ్లాక్ కాఫీ కానివ్వండి, లేకపోతే షుగర్లెస్ టీ కానివ్వండి, వాటర్ అయితే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే అంతగా ఆకలి అనిపించదు. స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రం చాలా ఆకలి అవుతుంది. కాకపోతే మనం బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం అదంతా కూడా ఏం ఆలోచించకుండా వాటర్ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే బ్లాక్ కాఫీ మీద డిపెండ్ అయ్యి ఉంటే చాలా బెటర్. నేను స్టార్టింగ్లో 2-3 డేస్ చాలా కష్టపడ్డాను. నేనైతే యాక్చువల్గా దీన్ని ట్రాక్ చేసుకోవడానికి మన ప్లే స్టోర్ నుంచి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంటాయి కొన్ని యాప్స్. సో అందులోంచి ఏదైతే బెస్ట్గా అనిపిస్తుందో అది పిక్ చేసుకున్నాను. మనం డైలీ లాగ్స్ అయితే అందులో ఎంటర్ చేసి, అంటే మనం వెయిట్ ఎంత తగ్గుతున్నాము, డైలీ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం అందులో ఎంటర్ చేస్తే అది కూడా మనకి రిప్లై ఇస్తుంది. సో మనం ఎట్లాంటి ప్రోగ్రెస్లో ఉన్నాము, ఎంత ఉన్నాము ఏంటి అనేది. సో నేను అదొకటైతే ఇంక్లూడ్ చేసుకున్నాను. నాకు అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పోర్షన్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్గా పోర్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం సరేలే కొంచెం ఆకలి అవుతుంది కదా అని ఇంకొంచెం ఎక్కువ తిన్నాం అనుకోండి, అది ఖచ్చితంగా రాంగ్. మనం ఎంతైతే అనుకుంటామో అంతే తినాలి. మ్యాక్సిమం లాస్ట్ మీల్ రైస్ లేకుండా చూసుకుంటే మంచిది. ఏదైనా నార్మల్ మన సలాడ్స్ తోటి కంప్లీట్ చేయడమో, టిఫిన్ తోటి కంప్లీట్ చేయడమో మంచిగా ఉంటుంది. మనం డైలీ చేసుకునే వంటలలో కూడా ఇంకా ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, ఒక్క బౌల్ తోటి మనకి టమీ ఫుల్ అయిపోవాలి, మళ్ళీ ఎక్కువ ఆకలి అవ్వకుండా ఉండాలంటే ఈ రెసిపీస్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను చాట్‌జీపీటీలో చూసి చేసుకున్నవే. మనం క్యాలరీస్ ఎన్ని తీసుకోవాలని కూడా చాట్‌జీపీటీని అడిగాను. సో మ్యాక్సిమం నేను చేసినవన్నీ కూడా దాన్ని అడిగి చేసినవే. అండ్ నేను వచ్చేసి అయితే 2 monthsలో 10 kgs అయితే తగ్గాను. దానికైతే చాలా కష్టపడ్డాను. చాలా క్రేవింగ్స్ని నేను ఆపేసుకున్నాను. ఈవెన్ ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకున్నా కూడా తినలేను, అలాగా ఆపేసుకున్నాను అన్నమాట నేను. ఒక్కసారి మనం ఒక షేప్కి వచ్చిన తర్వాత మన ఇష్టం ఉన్నాయి కొంచెం మెయింటైన్ చేసుకుంటూ తినచ్చులే అని. సో నేనైతే చాట్‌జీపీటీని అడిగి రెసిపీస్ అన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇదే కాకుండా నేనేం చేశానంటే వాకింగ్ చేశాను. కొన్ని ఎక్సర్సైజెస్ మనకి ఎంతైతే వీలవుతుందో అన్ని చిన్న ఎక్సర్సైజెస్. అండ్ మెయిన్గా నేనైతే యోగాని ఇంక్లూడ్ చేసుకున్నాను. చాలా మంచిది. ఎక్సర్సైజ్ కంటే కూడా యోగా కొంచెం బాడీ ఫ్లెక్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో నేనైతే యోగా అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వాకింగ్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. మనకి వాకింగ్ కనీసం 5000 స్టెప్స్ అన్న వేస్తే రోజుకి చాలా బెటర్. ఇంకా ఓపిక ఉంటే 6000-7000 స్టెప్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎలాంటి పర్సన్ అంటే రైస్ తినకుండా ఆ రోజు అస్సలు గడవదు. నాకు ఖచ్చితంగా రైస్ ఉండాలి. నేను అదే పనిగా డైట్ చేసే మనిషిని అయితే అసలుకే కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మనం ఏది వండుకున్నా, ఏది ఇష్టంగా వండుకున్నా అదే మనం తినచ్చు కాబట్టి నేను ఇదైతే చేశాను. నాకు చాలా యూస్ఫుల్ అయింది. వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను. ఐ హోప్ నేను ఇందులో అన్ని డీటెయిల్స్ అయితే ఇంక్లూడ్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే నాకు కమెంట్ అయితే చేయండి, నేను ఆన్సర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.